హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ 8 తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటాల మూర్తి. ముందుగా నా ఈ రివ్యూస్ ఆదరిస్తున్న మీ అందరికీ కూడా పేరున కృతజ్ఞతలు తెలుపుకున్నా. ఫస్ట్ మనం 1 by 1 పాయింట్స్లోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ నామినేషన్స్లో ఇవి అబ్జర్వ్ చేశారా? ఈ అనాలిసిస్ అనేది కొంచెం లెంతీగా ఉంటుంది, అయినా కూడా చూడండి. సో ఫస్ట్ ఎల్లో టీం గెలిచింది, మనందరం కూడా చూసాం. నేను ఓన్లీ టెలికాస్ట్ అయినవి మాత్రమే అనాలిసిస్ చేస్తున్నా. ఇంకోటి లైవ్లో ఉన్న పాయింట్స్ కూడా మీతో డిస్కస్ చేస్తున్నా. చాలామంది లైవ్ చూడండి సార్, మీ ఒపీనియన్ మారుతుంది. లైవ్ ఒపీనియన్ మారడానికి లైవ్ చూడడానికి సంబంధం ఉండదు బ్రదర్. ఏంటంటే ఒక ఇష్యూలో ఏదైతే ఇష్యూ జరిగిందో ఆ ఇష్యూని మనం అడ్రస్ చేస్తామో, ఆ అడ్రస్ చేసినప్పుడు ఎవరిది మిస్టేక్ అనేది క్లియర్గా మాట్లాడుకుంటాం. ఇక్కడ ఎవరికి పిఆర్ లేరు, మళ్ళీ చెప్తున్నా. సో అది పక్కన పెట్టండి, దాని గురించి డీటెయిల్గా అనాలిసిస్ చేద్దాం. ఫస్ట్ ఎల్లో టీం గెలిచింది, రీతుని నామినేట్ చేసింది. రైట్, ఇక్కడ వరకు బాగానే ఉంది. ఇక్కడ సుమన్ శెట్టి చెప్పిన పాయింట్స్ సో ఏమంత వ్యాలిడ్గా ఉన్నాయి. ఆ లవ్ ట్రాక్ ఓపెన్ చేయొచ్చు కదా సుమన్ శెట్టి. అక్కడ పక్కన వాళ్ళకి అంత దమ్ము లేదా సుమన్ శెట్టితో ఉన్న వాళ్ళకి? సో మరి అదెందుకు చెప్పలేదు? ఆ పాయింట్ చెప్పు ఉండాల్సిందే. అది కాకుండా ఏం చెప్పాడు? కెప్టెన్సీ టాస్క్లో నువ్వు సపోర్ట్ చేసావు, కెప్టెన్సీ టాస్క్ వల్లే అది పోయింది, దీని మీదకి వెళ్ళిపోయాడు. ఇక్కడ రీతు డిపెండ్ బాగా చేసుకుందని నా ఒపీనియన్, నా పర్సనల్ ఒపీనియన్. ఎందుకంటే తను ఏదైతే చెప్పిందో లాస్ట్ టైం పవన్ డిమోన్ని కావాలని కెప్టెన్ చేసింది అనేది ఏదైతే టాక్ వచ్చిందో అది లాస్ట్ వీక్ మ్యాటరు. అందులో మ్యాటర్ ఏదైనా కూడా, అంటే ఏ వీక్దైనా అవ్వచ్చు. నామినేషన్ అనేటప్పుడు ఈ వీక్దే చేయాలని రూల్ ఏం లేదు కదా, ఏ వీక్దైనా అవ్వచ్చు, నో ప్రాబ్లం. కానీ అక్కడ ఆల్రెడీ తను తగ్గట్లుగా నామినేషన్లో పనిష్మెంట్ తీసుకున్నా అని చెప్పింది, నేను సేవ్ అయ్యానని చెప్పింది, అన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా డిపెండ్ చేసుకుంది. సో దానికి తగ్గట్లు సేవ్ అయ్యి మరీ ఆడియన్స్లోంచి వచ్చాను కాబట్టి ఇంకా మళ్ళీ మీరు బిగ్ బాస్ సీజన్ 9 అయిపోయినా కూడా ఇదే పాయింట్ చెప్పి నామినేట్ చేస్తారా ఏంటి అనేది తన పాయింట్. అది ఎందుకో నాకు కొంచెం కన్విన్సిబుల్గా అనిపించింది ఆ పాయింట్. సో ఇదే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పింది రీతు. సో రీతు పవన్ డిమోన్ని పక్కన పెడితే, పవన్ డిమోన్ని కానీ తన గేమ్లోంచి తీసి ఇలాగ పవన్ డిమోన్ని పక్కన పెడితే అద్భుతంగా ఆడిద్ది. ఎందుకంటే తను చెప్పే పాయింట్స్ అలా ఉన్నాయి. ఒక్కొక్కసారి అంటున్నా, నోట్ దిస్ పాయింట్, బెస్ట్ ప్లేయర్ అవుతుంది, అందులో డౌట్ లేదు. లాస్ట్ టైం మనం విష్ణుప్రియని కూడా ఇలాగే అనుకున్నాం. సో కానీ పృథ్వీ వెనకాలే తిరిగింది, ఆటని పృథ్వీకి అంకితం చేసి వెళ్ళిపోయింది. సో అందులో ఎలాంటి డౌట్ లేదు. కానీ చెప్పేది ఎవరు ఇక్కడ? ఈమెకి రీతుకి. అక్కడ విష్ణుప్రియకి ఎంతమంది వచ్చి చెప్పారు, శ్రీముఖి కూడా లోపలికి వచ్చి చెప్పిందబ్బా, అయినా మన బొరకెక్కలేదు. కానీ ఇక్కడ మీకు లాస్ట్ వీక్ అబ్జర్వ్ చేస్తే ఒక కాల్ కూడా వచ్చింది, ఇంటి నుంచి కాల్ వచ్చింది. హోస్ట్ కూడా చెప్పాడు వాళ్ళు ఏం చెప్తున్నారు నీకు అర్థం అవుతుందా అని. అయినా కూడా అయిపోగానే మళ్ళీ అదే టాక్ మొదలెట్టింది. మనోడితోనే ఎంతసేపు జెల్ అవ్వడం, అక్కడక్కడే ఉండడం. సో మనోడు కూడా కనీసం ఆట మార్చి ఉండాల్సిందే, అరే ఇది ఎటో వెళ్ళిపోతుంది అని. సో వాళ్ళ నాన్నగారు ఎంత బెడ్ మీద నుంచి మరీ వాయిస్ నోట్ పంపారు, అక్కడైనా కనీసం మనోడు సో గేమ్ గురించి ఆలోచించి ఉండాల్సింది. ఇది మనం తర్వాత డిస్కస్ చేసుకుందాం. ఇక రీతుని ఇక్కడే మీకు ఈ పాయింట్ కూడా చెప్పేస్తున్నాయి ఏంటంటే, సో రీతు తిరిగి శ్రీజని నామినేట్ చేసింది. ఈ నామినేట్ చేసేటప్పుడు పిచ్చ క్లారిటీ ఇచ్చింది దమ్ము శ్రీజ నిజంగా ఈ విషయంలో ఓపెన్గా మాట్లాడేసింది అబ్బా, 100%. ఇక్కడే ఎందుకు ఈ పాయింట్ చెప్తున్నా అంటే లైవ్లో చూడట్లేదు కొంచెం కామెంట్లు చేస్తున్నారు చాలామంది. కళ్ళు వాసిపోతున్నాయి మాస్టర్ లైవ్ చూసి, అంత ల్యాగ్ ఉంటుంది. అయితే ఇక్కడ ఏంటంటే ఒక పాయింట్, దమ్ము శ్రీజ చెప్పినవి ఆల్మోస్ట్ ఎడిట్ చేసి పారదవుతుంది బిగ్ బాస్ టీం, ఎందుకని తెలియట్లేదు. సో ఫిల్టర్ లేదు ఆ అమ్మాయికి. అక్కడ డిపెండ్ చేసుకోవడంలో కొంచెం రీతు ఫెయిల్ అయిందనే అనిపించింది నాకు. అందుకే రీతు పాయింట్ ఇక్కడ వ్యాలిడ్ ఉన్నా కూడా ఈ విషయంలో అక్కడ దమ్ము శ్రీజ విషయంలో సాలిడ్గా లేదు. దమ్ము శ్రీజ మాత్రమే సాలిడ్గా ఉంది అని నాకు అనిపించింది పర్సనల్గా. మీకేమనిపించిందో చూడండి. ఎందుకంటే ఆ లవ్ ట్రాక్ ఓపెన్ చేయడం కానీ, పవన్ డిమోన్ గురించి మాట్లాడడం కానీ, ఇదంతా కూడా చాలాసేపు నడిచింది లైవ్లో. చాలా వరకు డిపెండ్ చేసుకోవాలని చూసింది కానీ ఎక్కలా. నెక్స్ట్ సెకండ్ పాయింట్ చెప్తా, ఇదే 4 నిమిషాలు అయింది. సెకండ్ పాయింట్ చెప్తా చూడండి. గ్రీన్ టీం గెలిచింది, ఫ్లోరా నామినేట్ చేశారు. ఇక్కడ ఫ్లోరా చూడండి చాలా స్పోర్టివ్గా తీసుకుంది. ఓకే లాస్ట్ వీక్ నేను లేను కదా, ఈ వీక్ ఉండాలి ఓకే అన్నట్టు తీసుకుంది. నిజానికి ఫ్లోరా గేమ్ ఆడింది,
రీతుతో సమానంగా, రీతుకు 4 బాస్కెట్లు ఉన్నాయి, ఈమెకి 3 ఉన్నా కూడా ఫోకస్డ్గా స్టడీగా వేసింది. హోస్ట్ చెప్పినట్టు నాగార్జున బాల్స్ని కరెక్ట్గా వేసింది, అందుకనే ఇమ్యూనిటీ వచ్చింది. ఇందులో శ్రీజ పాత్ర కూడా ఉంది, అది వేరే విషయం. అయినా కూడా ఫ్లోరా లోపల బాగా ఆడకపోయినా బాస్కెట్లో వేయడం మాత్రం కరెక్ట్గా వేసింది కాబట్టి నామినేషన్లో సేవ్ అయింది. గేమ్ ఆడి సేవ్ అయింది, ఎవరో దయాభిక్ష పెడితే అవ్వలేదు కదా. ఆఫ్ కోర్స్ శ్రీజ అక్కడ ఛాన్స్ లేక తనకి సపోర్ట్ చేసింది, అది వేరే విషయం. సో యాక్సెప్ట్ చేసింది భరణి చెప్తుంటే, అది నాకు బాగా నచ్చింది. ఫ్లోరా విషయంలో నాకు బాగా అనిపించింది. ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా చెప్పేద్దాం, అది మీరు నోటీస్ చేశారు లేదా కానీ, అందుకే ఆ టైటిల్ కూడా అందుకే పెట్టా, ఈ పాయింట్స్ నోటీస్ చేశారని. సో జస్టిఫికేషన్ అనమాట మన టైటిల్కి, జస్టిఫికేషన్ ఇది. సో ఫ్లోరా హరిత హరీష్ గేమ్ని, హరిత హరీష్ అన్న మాటలన్నిటిని ఎండగట్టేసింది అనమాట. అంటే మొత్తం ఓపెన్ అప్ అయిపోయి హరిత హరీష్ ఆమెకి ఫస్ట్ నుంచి ఎలా ఉన్నాడు ఏంటి లైవ్లో చూసిన వాళ్ళకైతే పిచ్చ క్లారిటీ వచ్చేస్తుంది. అందుకనే బిగ్ బాస్లో ఎవరు ఎటువైపు వైపు వెళ్తారు, ఏ చెట్టు మీద పెట్ట వేరే చెట్టు మీదకి ఎలా వాళ్తుంది, ఎక్కడ ఫ్రెండ్షిప్ మొలకెత్తుతుంది, ఎక్కడ జెన్యూనిటీ అనేది మనం చూపెడతాం, ఎక్కడ కన్నింగ్ అనేది చూపెడతాం, ఇదంతా కూడా బిగ్ బాస్ గేమే. ఏదో సంజనాకి యాంటీ అయిపోయిందని హరిత హరీష్ ఫ్లోరాని వెళ్ళి కలిపేసుకుని ఫ్రెండ్స్ అని కలిపేసుకుని ఆ యాపిల్ టాస్క్లో కూడా ఏదైతే ఆ చెట్టు యాపిల్ మీరు ఏదైనా తీసారా అని ఇలా మాట్లాడాడో అక్కడ ఆమె హట్ అయిపోయింది. ఎప్పుడైతే ఫ్లోరా సంజనాకి కనెక్ట్ అయిందో, సంజన ఫ్లోరా ఇద్దరు హగ్ ఇచ్చుకుని మనం వెటరన్ సీనియర్ యాక్ట్రెస్ అని ఇలా అనుకున్నారు, అప్పటి నుంచి ఫ్లోరా సంజనాకి దగ్గర అయిపోయింది. సో వాళ్ళిద్దరూ ఏ దోస్తి అనే పాటలు వేసుకుంటున్నారు, అందులో డౌట్ లేదు. ఇక్కడ హరిత హరీష్ ఇది ఎందుకు చెప్తున్నా అంటే, ఇక్కడ హరిత హరీష్ మీద కోపం రావడం, హరిత హరీష్ నామినేషన్ పాయింట్ చెప్పడం ఇదే. ఇక్కడ హరిత హరీష్ వాష్రూమ్లో మైక్ ఇది మనం ఆల్రెడీ రివ్యూలు చెప్పుకున్నాం ఒకసారి. సో ఇక్కడ పెట్టింది నా మైక్ వేసుకుని వెళ్ళిపోతుంది, కావాలని చేసింది అంటే నో తను కావాలని చేయదు అని చాలా క్లియర్గా ఫ్లోరా చెప్పింది. అదే విషయాన్ని నామినేషన్ పాయింట్లో తెచ్చింది. ఇంకా హరిత హరీష్ లాక్ అయిపోయాడు. ఆ కండిషనర్ కలిపింది కానీ, అది ఎంకరేజ్ చేసింది కానీ, అప్పుడు ఇదంతా కూడా తీసుకుని వచ్చారనమాట బయటికి. ఇక సంజన అయితే కొన్ని షాక్ అయింది చెప్తుండంటే, లైవ్లో చూస్తే మీకు అర్థమవుతుంది. అయితే హరిత హరీష్ అన్న ఒక్క మాట ఏంటంటే, టర్మ్స్ అన్నీ బాగున్నప్పుడు బాగా ఉంటారు, టర్మ్స్ ఎప్పుడైతే బాగో అవతల వాళ్ళకి అన్ని నిజాలు బయట పెట్టేస్తూ ఉంటారు. ఈ మాట మనకు టెలికాస్ట్ చేయాలా, ఇది మాత్రం కరెక్ట్. సో రియల్ ఫేస్లు అనమాట ఇవన్నీ కూడా బయటకు వచ్చేస్తాయంటే, మరి నువ్వు కూడా మాస్క్ తీసేసి ఆడావు కదా, రియల్ ఫేసే కదా, మరి పర్ఫెక్ట్గా కౌంటర్ ఇచ్చేయాల్సిందే. అక్కడ మనోడు ఇది చేసుకుంటానికి చాలా తడబడ్డాడు. ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా చెప్పేస్తా, ఎందుకంటే హరిత హరీష్ అంత డిపెండ్ చేసుకోలేకపోయాడు. ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా మాట్లాడేసుకుందాం మనం, రాము రాథోడ్. ఎందుకంటే హరిత హరీష్ నామినేషనే కాబట్టి ఇది. సో ఫుల్ ఆర్గ్యుమెంట్ పెట్టుకున్నారు ఇద్దరు కూడా. ఆ బ్రేక్ టైంలో ఏదైతే నాకు వేలు తెగిపోయింది నేను ఛాయ్ పెట్టను అనేసాడో, అక్కడి నుంచి మొదలెట్టాడు మన రాము రాథోడ్. ఇది కంప్లీట్గా కిచెన్ ఇష్యూలోకి వెళ్ళిపోయింది, టర్మ్ టు కిచెన్ ఇష్యూగా మారిపోయింది. సో మనోడు వంట వండటం దగ్గర నుంచి నువ్వు అన్నపూర్ణదేవిగా ఉండాలి, అట్లా ఉండాలి, ఇట్లా ఉండాలి, ఇలా వెళ్ళింది కదా, పెద్ద పెద్ద మాటలు వెళ్ళినాయి కదా. సో అదంతా కూడా తెచ్చేసారనమాట. ఇక్కడే తనూజ కూడా తగులుకుంది హరిత హరీష్ని, నోటికి వచ్చింది చెప్పేస్తా ఉన్నాడు హరిత హరీష్. కొన్ని పాయింట్స్లో అయితే హరిత హరీష్ మాట్లాడుతుంటే, ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే నేను కూడా కన్విన్స్ అయిపోతున్నా కొన్ని పాయింట్లు. అరే నిజమే కదా పాపం, ఎందుకు ఈయన మీద పగబట్టేసారు బాబోయ్ అనిపిస్తుంది. అంటే అంతలా కన్విన్స్ చేసేస్తున్నాడు. మరి ఆడియన్స్గా మీరు చూసేటప్పుడు మీకు ఎలా అనిపించిందో కానీ, కొన్ని విషయాల్లో పాపం అని జాలి తెలుస్తున్నట్టుంది. పాపం అని జాలి తెలిసావా బిస్కెట్ చేసేస్తాడనమాట, అట్లుంది మొత్తం అంతా కూడా వ్యవస్థ. సో ముఖ్యంగా యాపిల్ విషయంలో నేను సరదాగా అన్నానండి, మీరు సీరియస్గా తీసుకుంటారు. అరే వాష్రూమ్ విషయంలో ఇటు సైడ్ జెంట్స్ వైపు పెడితే అమ్మో ఎవరో ఉన్నారని మేము ఆపుకుని కూర్చోలేం కదా, ఎలా తిప్పాడు చూడండి పాయింట్ని. ఆమె వాష్రూమ్కి వెళ్తున్నప్పుడు 2 మైకులు ఒకేసారి పెట్టలా, ఆవిడ వెళ్ళిపోయింది, ఇటు సైడ్ పెట్టింది, ఈయన చూసుకున్నాడు, ఇటు సైడ్ వెళ్ళాడు. ఆమె మైక్ అటు సైడ్ నుంచి లెఫ్ట్ నుంచి తీసుకోకుండా రైట్ నుంచి తీసుకుంది అనేది ఈయన కంప్లైంట్. అంతటి దాన్ని ఎలా తిప్పాడు చూసారా. అంటే లైవ్లో చూడకపోయినా పిన్ టు పిన్ మనం మానిటర్ చేయకపోయినా మనం కూడా కన్విన్స్ అయిపోతాం, అవును కదా నిజమే కదా, అదేంటి ఆమె జెంట్స్ వైపు పెట్టింది ఆ మైక్, మరి ఈయన వాష్రూమ్ ఆపుకోవాలా అనిపిస్తుంది మనకు కూడా. అమ్మో మామూలు మ్యాటర్ కాదు. ఇవన్నీ కూడా కన్విన్స్ చేసేస్తున్నాడు కవరింగ్ మాస్టర్. అయితే హరిత హరీష్కి తనూజకి
చాలా గట్టిగా పడింది. కిచెన్ విషయంలోనే, వంట విషయంలోనే. మీరు 2 రోజులు చేశారు, మీకు నచ్చలేదు, మీరు ఇది చేశారని పక్కన కూర్చున్నాడు. అవును మరి నేను హైజానిక్గా లేనన్నారు కదా అంట. నువ్వు అన్నది ఎప్పుడు? అది స్టేజ్ మీద నాగార్జున అన్నప్పుడు వీకెండ్లో అన్నమాట. దాన్ని ఫస్ట్ 2 డేస్కి ఎందుకు కన్వే చేస్తున్నాడో నాకు అర్థం కాల హరితారీష్. అంటే ఎక్కడ పాయింట్ని ఎక్కడికి తెచ్చాడో చూడండి. అప్పుడు అన్నమాట ఇప్పటికి ఎలా వర్తిస్తుంది? నువ్వు మానేసింది 2వ రోజే కదా, 3వ రోజు నుంచి అసలు నీకు సగం సాకులే చెప్పు. ఏది చేయమన్నా కూడా సో ఇప్పుడు కుదరదన్నావు, అది అవుదన్నావు, ఇది అవుదన్నావు. అమ్మో ఇంకా బాబో అయ్యా నీకు వద్దన్నావు అంటే అయ్యా అలా మాట్లాడొద్దంట. అది కూడా స్ట్రైట్గా ఇది అయిపోయింది నోటీస్. అక్కడ తనుజ హీట్ ఆఫ్ ది మూమెంట్లో డెఫినెట్గా నోరు జారుతూ ఉంటుంది, సంజన కూడా నోరు జారుతూ ఉంటుంది, అందులో డౌట్ లేదు. ఇక లత్కోర్ విషయాన్ని కూడా అది ఎందుకుని కట్ చేశారు అనేది నాకు అర్థం కాల. అదైతే ఎడిట్ చేశారు. సో ఏది ఏమైనా హరిష్ పాయింట్ని కవర్ చేస్తుంటే సో మనం అయితే కన్విన్స్ అయిపోయేలాగా ఉన్నాం. అంటే చూడకపోతే ఖచ్చితంగా కన్విన్స్ అయిపోతారు, డౌట్ లేదు. నెంబర్ 3 పాయింట్కి వెళ్దాం. ఎల్లో టీం గెలిచింది, సంజనాని నామినేట్ చేశారు. సంజన నామినేట్ చేస్తూ రాము రాథోడ్ ఈ పోపు విషయాన్ని తీసుకుని వచ్చి హౌస్ హార్మోని మొత్తం దెబ్బతీశారు అని క్లియర్గా చెప్పాడు. అలాగే మీరు అమ్మాయిల్ని చూస్తున్నారు, మేము ఆంటీలు అయిపోయాం కదా, మీరు పట్టించుకోరా అనే డైలాగ్ అనేది ఒకటి వచ్చింది. అది నాకు నచ్చలేదండి. ఆ విషయంలో పవన్ డిమోన్ కాదు, నేనున్నా కూడా రేపు నన్ను కూడా అంటారు కదా, ఇది నేను బాగా ఫీల్ అయ్యా, హర్ట్ అయిపోయా అన్నాడు. సో దీని గురించి మనం డీప్గా అనాలిసిస్ చేద్దాం. చాలా ఓపిక్గా వినండి. చాలామందికి చెప్తున్నా, ఆడియన్స్ చాలామంది కామెంట్స్ చేశారు, థ్యాంక్ యూ వెరీ మచ్. కానీ చాలామందికి చెప్తున్నా చూడండి. సార్ లైవ్ చూడట్లేదా అని అడిగారు. చూసాం బ్రదర్. అక్కడ కంప్లీట్గా దివ్య డబుల్ గేమ్ ఆడింది. అది మీకు ఎవరికైనా కనపడిందా కనపడలేదా అనేది నాకు చెప్పండి. ఎందుకనే మీకు మళ్ళా నొక్కి చెప్తున్నా. సంజన చాలా మర్యాదగా వచ్చి పోపు పెట్టుకోమన్నారు. తనూజ చెప్పింది నోట్ దిస్ పాయింట్. తనూజ అంటే ఎవరు? ఫుడ్ మానిటర్ కదా. అప్పుడు దివ్య ఏమంటది, ఏమో మాకు ఫుడ్ మానిటర్ పర్మిషన్ కావాలి. అప్పుడు పవన్ డిమోన్ ఏమన్నాడు, అవును ఫుడ్ మానిటర్, నువ్వు కెప్టెనే కదా, నువ్వు ఫుడ్ మానిటర్కి పైన ఉన్నావా కింద ఉన్నావా? సరే పోనీ ఫుడ్ మానిటర్ని అడుగుదాం అనుకున్నావు. అప్పటికి తనుజ ఏం చెప్తుంది, నేను అడిగాను పవన్ చేసుకోమని చెప్పింది, మీరు చేస్తారా అంటే లేదు మేము ఫ్రెష్ అప్ అవ్వాలి, ఇంకా ఫ్రెష్ అప్ అవ్వలేదు అంటే సరే పోనీ నేను శ్రీజతో చేసుకోనా అంది, శ్రీజతో చేయించుకోనా అంది. లేదా నేనే చేసుకుంటా అని ప్లాన్ పెడుతుంది. కొంచెం నూనె వేసుకుని పోపు అంటే వేయించుకోవాలి కదా, అవే కదా తినేది. సో అది కాదు సంజన ఇక్కడ ఇవ్వాలి అని అనుకోలేదు దివ్య, అంతే సింపుల్. ఫుడ్ మానిటర్ చెప్పాలి అంది. తను చెప్తేనే వచ్చాను అంటున్నా కూడా వినిపించుకోవాలా. ఇదే దివ్య లైవ్ చూసారా అని చాలామంది కామెంట్ చేశారు కదా, వాళ్ళకి చెప్తా చూడండి. ఇదే దివ్య భరణి దోశలు అడిగినప్పుడు మరి ఫుడ్ మానిటర్ వద్దా, ఫుడ్ మానిటర్ పర్మిషన్ వద్దా, నువ్వు ఇచ్చేస్తావా ఎక్స్ట్రా దోశలు కానీ మామూలుగా కానీ, అంటే వేరే వాళ్ళకి కూడా పెట్టేస్తావా? కాదు కదా. ఆడియన్స్ మీరు చూశారు కాబట్టి మీరు కామెంట్ చేయండి, అవునా కాదా, పెట్టిందా లేదా దోశ. మరి ఇక్కడ పోపు విషయానికి డినై చేసింది బికాజ్ ఆఫ్ సంజన తన బట్టలు దాచింది, తనకి ఇక్కడ వరకు ఉంది. ఇదే విషయాన్ని సంజన చెప్పింది, మీరు నాకు 3rd ర్యాంక్ ఇచ్చారు బట్ కానీ మీరు అలాగా బిహేవ్ చేయలేదు అని. ఇక పోపు విషయంలో క్లియర్గా తనూజ ఫ్లిప్ అయితే అయింది, డౌట్ లేదు. పవన్ డిమోన్ ఇంకా దివ్య మాటలకి ఇన్ఫ్లుయెన్స్ అయిపోయింది ఆమె ఒక్కటే డైలాగ్ అంది, శ్రీజతో చేయించుకుంటుందంట ఆమె అని, దాన్ని హైలైట్ చేశారు వీళ్ళిద్దరు కూడా. ఆమె శ్రీజతో చేయించుకుంటానని అనలా, మీరు ఫ్రెష్ అప్ అవ్వాలి మాకు టైం లేదంటేనే నేను శ్రీజతో చేయించుకోనా అంది. దానికోసం ఈమె ఎప్పుడైతే ప్యాకెట్స్ అన్ని బయటికి తీసి చూపెడుతోందో అక్కడ ఈగో హట్ అయిపోయింది, మాకు తెలియదా అన్నట్టు. ఇక్కడ క్లియర్గా తనుజ తప్పు ఉంది. ఇది లైవ్లో చూసిన వాళ్ళకి, ఎపిసోడ్ చూసిన వాళ్ళకి చాలా స్పష్టంగా అర్థమైంది. మరి మీరు తనుజ ఫ్యాన్స్ అయ్యి మీరు తనుజ తరఫున వకాల్తా తీసుకుని కామెంట్ చేస్తే నేను బాధ్యుని కాను. ఓకే, నేనేం చేయలేను. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇంకో పాయింట్ కూడా మాట్లాడుకుందాం. పవన్ డిమోన్ మాత్రం ఉద్దేశించి చెప్పింది ఏమని, అమ్మాయిలు నువ్వు హెల్ప్ చేస్తావా, మేము ఆంటీలం అయిపోయామా, వెటరన్స్ అయిపోయామా అనే ఫీలింగ్. ఆ ఫీలింగ్ని ఇక్కడ
రీతు కానీ వేరే వాళ్ళకి కానీ పవన్ డిమాండ్ అయితే చేస్తున్నాడుగా, ఏది అడిగితే అది కెప్టెన్ నాకు ఇది కావాలి ఇది కావాలి. ఆమె కూడా ఓనరే కదా, యాజ్ ఏ ఓనర్గా నేను కూడా అడిగే హక్కు ఉంది అనేది ఆమె ఫీలింగ్. ఇక్కడ ఇంటెన్షన్ గ్రహించుకోవాలి కానీ అక్కడ అనేసిందనే మాటని హైలైట్ చేయకూడదు. ఇదే కదా చాలాసార్లు బిగ్ బాస్లో బేసిక్గా మనం చేసుకునే అనాలిసిస్. అలా అడుగుతుంటే వెంటనే పవన్ స్పందిస్తున్నాడు వేరే వాళ్ళు అడుగుతుంటే. ఈ మిడ్ నైట్ ముచ్చట్లు చూసిన వాళ్ళకి క్లియర్గా అర్థమవుతుంది. ఫ్లోరాతో సంజన మొత్తుకుంది ఇదే విషయాన్ని. అందుకే సంజన మనసులో ఏం దాచుకోకుండా బయటకు అనేసా అని 10 సార్లు చెప్తుంది. అవును అన్నాను, నేను అలా అంటే తప్పేంటి అని రాము రాథోడ్ని అక్కడ ఎదిరించింది. తప్పేంటి అనేది చెప్పట్లా, మీరు అనేశారు అలా అంటాం తప్పు, అదొకటే చెప్తున్నారు. దానికి రాము రాథోడ్ తప్పు పడతాం ఏంటనేది ఎందుకో అయితే నాకైతే ఎక్కల. మీకు ఎక్కితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎందుకంటే అక్కడ కేవలం అక్కడ పవన్ ఉద్దేశించే కెప్టెన్ కాబట్టి అన్నది. ఇక్కడ రాముని అనలేదే, భరణిని అనలేదే, వేరే వాళ్ళని ఎవరిని అనలేదే, సుమన్ శెట్టిని అనలేదే. అది అన్వయించుకుంటే వాళ్ళని అన్నట్లు లెక్క. అందుకే రాము రాథోడ్ని నామినేషన్ అయిపోయిన తర్వాత సంజన నామినేషన్ అవుతుంటే రాము రాథోడ్ దగ్గరికి వచ్చి రీతు అప్రిషియేషన్ ఇస్తుంది. ఇన్నాళ్ళకి నువ్వు ఈ 4 వారాల్లో నువ్వు ఇప్పుడు హీరో అనిపించుకున్నావు తెలుసా, పర్ఫెక్ట్ పాయింట్ పెట్టి భలేగాడేవంటే ఇంకా మనోడు మళ్ళీ ఇంకా రెచ్చిపోయాడు అనమాట. ఇంకా బాగా రెచ్చిపోయి నెక్స్ట్ నామినేషన్ హరిత మీద కూడా పడిపోయాడు. ఇక్కడే ఇంకొకటి ఏంటంటే సంజన ఎక్కడి నుంచి వచ్చావు అంది కదా, ఓపిక లేదా నీకు, ఎక్కడి నుంచి వచ్చావు అంది. ఈ ఎక్కడి నుంచి వచ్చావు అనే దాన్ని అందరూ హౌస్ ముక్త కంఠంతో రాంగు రాంగు రాంగ్ అన్నారు. నిజంగానే వెటకారంగానే అంది సంజన. ఎక్కడి నుంచి వచ్చావయ్యా అని వెటకారంగా మనం అంటాం కదా, ఏ ఊర్రా మీది, ఎక్కడి నుంచి వచ్చావురా అంటాం కదా, అలా అంది. అది పరమ బూత్ అయితే కాదు, అఫెండ్ చేసుకోవాల్సినంత బూత్ అయితే కాదు, కానీ తర్వాత కవర్ చేసుకుంది. ఏమని, నువ్వు ఎక్కడి నుంచి వచ్చినా ఓపిక లేని జాగా నుంచి వచ్చావా అని కాస్త దానికి కొద్ది పెయింట్ పూసింది. కానీ సంజన అక్కడ కొద్దిగా ఎటకారంగానే అంది ఎక్కడి నుంచి వచ్చావు అనేది. సో లైవ్లో చాలాసేపు దీని మీద డిస్కషన్ నడిచింది. నెంబర్ 4 పాయింట్ ఏంటంటే బ్లూ టీం గెలిచింది. వాళ్ళు శ్రీజని నామినేట్ చేశారు. రీతు శ్రీజకి చాలాసేపు ఆర్గ్యుమెంట్ అనేది జరిగింది ఇద్దరి మధ్యలో. అయితే ఇక్కడ కావాలనే శ్రీజ ఈ లవ్ ట్రాక్ ఏదైతే ఉందో వీళ్ళిద్దరి మధ్యలో దాన్ని ఓపెన్ చేసేసింది. చాలాసేపు అయింది. అయితే కొన్ని అక్కడక్కడ మనకి టెలికాస్ట్ చేయలేదు, లేపేశారు. సో రీతు స్టాంప్ వేయద్దు అని క్లియర్గా అంటుంది అక్కడ. కానీ చూసే వాళ్ళకి మాత్రం అలాగే కనబడుతుందిగా రీతు. నాగార్జున చెప్పారు, ఇంట్లోంచి కాల్ వచ్చింది, అన్నీ చెప్పారు, అయినా మనం మారలా, అటు సైడే వెళ్ళిపోతుంది అంటే దమ్ము శ్రీజ అనడంలో తప్పేం లేదుగా. దమ్ము శ్రీజతో పెట్టుకుంటే అంత ఈజీ కాదబ్బా లాక్ చేయడం అనేది. గుడ్డు మ్యాటర్లో సంజనాన్ని నువ్వు తప్పన్నావు, మరి బట్టల విషయంలో మరి దివ్యాది బట్టలు నువ్వు ఎందుకు దాచేసావు, ఆమె బాగా ఫీల్ అయింది, పర్సనల్ థింగ్స్ కూడా ఉన్నాయని చెప్పి నువ్వు సంజనాతో చేతులు కలిపి చేయడం ఇది కూడా తప్పే కదా. నువ్వు అక్కడ స్టాండ్ తీసుకున్నావు, మరి ఇక్కడ నీ స్టాండ్ ఏమైంది అనేది పాయింట్, కరెక్ట్ పాయింటే లాగారు. కానీ ఇంకా తెలుసు కదా దమ్ము శ్రీజ చెప్పుకుంటూ నీ లవ్ ట్రాక్ గురించే వచ్చింది, నువ్వు మాట్లాడుతున్నావా అన్నట్టు అయిపోయింది. ఇక్కడ అప్పుడు ఇప్పుడు ఓవర్ చేసావు అన్న పాయింట్ వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోయింది అనమాట దమ్ము శ్రీజ. సో మీకేమనిపించింది అనేది కామెంట్ చేయండి మస్ట్గా. అలాగే నెంబర్ 5 పాయింట్ ఏంటంటే ఎల్లో టీం గెలిచింది. తర్వాత ఫ్లోరాకి ఇంకా రాము ఇద్దరు వచ్చి వాళ్ళిద్దరు కూడా హరిష్ని నామినేట్ చేశారు. దీని గురించి ఆల్రెడీ మాట్లాడుకున్నాం మనం. సో కవరింగ్ చేసాడు హరిష్. యాపిల్ది నేను సరదాగా అన్నాడు ఫ్లోరాతో. ఆ తర్వాత వాష్రూమ్ ఇష్యూ వచ్చింది, మైక్ పెడతాం. అలాగే రాము రాథోడ్తో కొంచెం రప్చర్ కూడా అయింది. ఆ ఛాయ్ ఎందుకు పెట్టలేదు ఏంటి అంటే నేను అదే బట్టలతో ఉన్నా, ముందు నన్ను మామూలుగా చెప్పేస్తుంటే అయిపోను కదా, ఇలా కొన్ని కవరింగ్ చేశాడు. ఇక్కడ తనుజ అయితే వ్యాలిడ్ పాయింటే పెట్టింది, సాలిడ్గా ఇచ్చింది, డౌట్ లేదు. సో తనుజకి హరిష్కి డెఫినెట్గా గొడవ అవుతుంది. టాస్క్లో రాసుకోండి, వచ్చే టాస్క్ జరుగుతుంది, అందులో గ్యారంటీ పడుతుంది ఇద్దరికి. నెంబర్ 6 పాయింట్ ఏంటి అంటే గ్రీన్ టీం గెలిచారు, దివ్యాన్ని నామినేట్ చేశారు. శ్రీజ కొన్ని పాయింట్స్ కరెక్ట్గా చెప్పినా దివ్య దాన్ని తనకు అనుగుణంగా మార్చేసుకుంటుంది. చూడండి, నామినేషన్ స్ట్రెస్ నువ్వు కూడా తీసుకోవాలా, 3 వారాలుగా నువ్వు లేవు కదా, వెళ్ళిరా, నామినేషన్స్ వస్తే నువ్వు గేమ్ ఎలా ఆడతావు, ఇప్పుడంతా సేఫ్ ప్లే ఆడుతున్నావు కదా, అప్పుడు ఎలా ఆడతావు, ఓపెన్ అప్ అవుతావా లేదా అన్నది శ్రీజ పాయింట్. ఇది
సంజన కరెక్ట్గానే మాట్లాడింది ఇక్కడ. ఏంటంటే నువ్వు మనుషులతో ఆడుకుంటున్నావు, పక్కనే ఉన్నా కూడా కెప్టెన్ చెప్తున్నా కూడా ఒక్క మాట కెప్టెన్కి చెప్పలేకపోయావు, ఒక్క మాట తనుజాని అడిగి పోపిచ్చేస్తుంటే అయిపోయేది. దానికి నువ్వు అసలు మనోభావాలతో ఆడుకుంటున్నావు, నువ్వు ఫుట్బాల్ లాగా ఆడుకుంటున్నావు ఒక్కొక్కరు అంటే అట్లా అనిపించాను నేను మీకు. అట్లా అనిపిస్తే నేను ఇది కాంప్లిమెంట్గా తీసుకుంటా. అక్కడ చెప్పే పాయింట్ ఏంటి, నువ్వు రిసీవ్ చేసుకునే పాయింట్ ఏంటి, ఇది మనం డిస్కస్ చేసుకుంది. అయితే అక్కడ సంజనాని చాలా విషయాల్లో రూడ్గానే పోతుంది. కొన్ని పాయింట్స్ అంత తొందరగా వదలట్లా, చాలా మంకుపట్టు అంటారు కదా, ఆ పట్టు పట్టేస్తుంది, డామినేషన్ చూపిస్తుంది. అది మాత్రం పక్కా క్లియర్. ఇక్కడ ఒక పాయింట్ చెప్తే చూడండి, దివ్య ఎలా పాజిటివ్గా తీసుకుంది అంటే, మనకి చంటబ్బాయి సినిమాలో ఉంటుంది, శ్రీలక్ష్మి వచ్చి కవితలు అవి ఇస్తూ ఉంటే, అమ్మ మళ్ళీ మీరు ఎప్పుడు వస్తారో చెప్తే నేను సెలవు పెట్టుకుంటానమ్మా అంటాడు అక్కడ ఎడిటర్. అంటే ఏమంటది శ్రీలక్ష్మి, అబ్బెబ్బే మీరు సెలవు పెట్టుకుని వినాల్సిన పని లేదండి అంటది. అంటే అలా పాజిటివ్గా రిసీవ్ చేసుకుంది ఆయన సర్కాజం కూడా. సో అలాగే ఇక్కడ దివ్య కూడా మీరు ఇలా చెప్పారు కదా, అయితే నేను కాంప్లిమెంట్గా తీసుకుంటానండి, ఓహో అంత బాగా ఆడుతున్నా గేమ్, అబ్బో నాకు ఇప్పుడే తెలిసింది, ఇదంతా సర్కాజం. సో కావాలని రప్చర్ చేసుకోవడం ఇది. మీకు ఇప్పుడు ఆన్ స్పాట్లో ఈ రోజున ఈ డేట్న రివ్యూ చెప్తున్నా కదా, ఇది ఖచ్చితంగా మీకు 1 వీక్ ఆగిన తర్వాత తెలిసిపోద్ది దివ్య పర్సనాలిటీ కానీ, సో దివ్య ఎలా గేమ్ ఆడిందని మీరు క్లియర్గా అప్పుడు కామెంట్ చేస్తారు. ఈ రివ్యూ ఎత్తుకుని మరి కామెంట్ చేయండి. ఇక సంజన గురించి ఒక మాస్టర్ పీస్ మన ఒక అనాలిసిస్ కూడా చేసుకుందాం. సో అందులో చాలా పాయింట్స్ డిస్కస్ చేసుకుందాం. సో మన News 8 తెలుగు ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.